వెల్కమ్ టు సీఎం టైమ్స్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, తిరుపతి రూరల్, చిన్నగొల్లగల్లు, ఎర్రవారపాలెం మండలం శనివారం రీలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టారు. పాకాల మండల పార్టీ నేతలతో కలిసి దీక్షలు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపి అందుకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఈ నిరసన దీక్షలు పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చేపట్టారు. ఈ కార్యక్రమంకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సి 2025 నియామకాల్లో అర్హత ఉన్న ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరు ఘంటసాల విగ్రహం, బూకరాపేట పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సుధాకర్, మీ అమూల్య సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని క్యాన్సర్ సర్టిఫికేట్లు, ఈ యొక్క పాస్బుక్లు అవన్నీ డబ్బులు పెడితే కొనేది. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకే దగ్గరగా సచివాలయ వ్యవస్థ పెట్టి దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగనన్నది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ రోజు టీఎస్ఎస్ స్కామ్ జరిగిందంటే ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళు చదువుకొని కళ్ళల్లో వ్యక్తులు పెట్టుకుని 1000 రూపాయలు చదివి వాళ్ళు మెరిట్ వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా దాదాపు 450 స్పోర్ట్స్ కోటా కింద ఒక ఉద్యోగం 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్న చరిత్ర ఈ నారా లోకేష్ బాబుకి, రవినాయుడు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జరుగుతా ఉన్నది. దయచేసి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. నిరుద్యోగ గుర్తిస్తానన్నారు 3000, నిరుద్యోగ ముత్తి లేదు. అసలు లోను చేసిన ఆపత్తాలు ముఖ్యమంత్రి కానీ ఒక్కరు కానీ చేసినటువంటి దాఖలు లేవు. ఈ రోజు జగనన్న మళ్ళీ ఎప్పుడు వస్తారని ప్రజలంతా విలేజ్ లో కావచ్చు, టౌన్ లో కానీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఏడ చూసినా టీఎన్ఎల్లో చెప్పుకుంటున్నారు. అప్పుడు వచ్చినటువంటి మహిళలకు 18,700 రూపాయలు జగనన్న వేశారు. నిరుద్యోగులకు గుర్తించినాడు. రైతులకి ప్రతి సంవత్సరం వాళ్ళకి 20,000 రూపాయలు అకౌంట్లో వేశారు. అంటే ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులానికి రావాల్సినటువంటి ప్రతి సంవత్సరం టైలర్లు కావచ్చు, ప్రతి కులానికి వాళ్ళకు 10,000 నుంచి 20,000 వరకు వేసిన చరిత్ర జగనన్నది. ఈ ఓట్లేసి మేము ఈ రోజు చంపకపోతే ఉంటాం కదా, కనీసం డబ్బులు లేకుండా ఉన్నారు. మా పరిస్థితి ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు ఏడ చూసినా చెట్టు కింద కూర్చున్నారు, రచ్చబండ్లు కూర్చొని ఆలోచించుకుంటున్నారు. దయచేసి అందరూ ఏకమవుతున్నారు. ఈసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు. 20 ఏళ్ళ వరకు జగనన్న ముఖ్యమంత్రి చేయాలనేసి ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు భారీగా అందరూ కలిసి అతన్ని గెలిపించి జగనన్న ముఖ్యమంత్రి చేయాలనేసి మేమందరూ తెలియజేసుకుంటూ ఉండేటప్పుడు 1,42,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక్క అభియోగంలో వచ్చిందా? 40,000 మెడికల్ డిపార్ట్మెంట్ లో కరోనా పీరియడ్ లో స్టాఫ్ తక్కువగా ఉండాలని చెప్పేసి 40,000 చిల్లర పోస్టులు ఫిలప్ చేసినప్పుడు, గవర్నమెంట్ పోస్టులను ఫిలప్ చేసినప్పుడు ఒక్క అభియోగంలో వచ్చిందా? మీరు ఒక రాష్ట్రాలు 10,000, 15,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడానికి ఎన్ని అభియోగాలు, ఎన్ని దీనికన్నా అవమానం లేకుండా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం ఉండే లేదా మీకు అందరికీ? యువతకు ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు కట్టి డాక్టర్లని, హాస్పిటల్స్ ని అన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మా ఉద్యమంలో ఈ పూట అన్ని ప్రైవేట్ పరం చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ లో యువతగా ఎక్కువగా అన్యాయం అయిపోతుండేది. రెండోది, ఈ రోజు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు, గవర్నమెంట్ పోస్టులో ఉద్యోగాలు వీళ్ళు ఫిలప్ చేయకుండా వాళ్ళ కావాల్సిన తీసుకుంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పేసి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాల నుంచి ఎంతమంది తీసేస్తున్నారు. ఒక్కసారి ప్రైవేట్ కంపెనీలో ఆ పనుల్లో పోయి అడగని చెప్పండి. చూడండి, సిటీల్లో రూములు బాడిగలు కట్టుకోలేక అలవాటు పోతున్నారు. ఇదేనా ప్రభుత్వం పరిపాలన అనేది? ఒక్కసారి యువతంతా మేలుకోవాలి. ఒక్కసారి మేలుకొని ఢిల్లీలో జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యువతంతా మేలుకొని మీరు కానీ ముందుకు రాగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో
ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడనే ఉండేట్టుగా పనిచేసుకోవచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, మీ ఊర్లోనే ఒక హబ్ ఏర్పాటు చేస్తాను, ఆనే సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు, ఆనే వైఫై వేసుకుంటే చంద్రబాబు గారు ఆడికి దగ్గరికి తీసుకొచ్చేస్తాను, మీ పాటికి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి లెక్క అన్నారు. యాడ చంద్రబాబు యాడ రూపాయలు వచ్చింది, యాడ ఏ ఆంధ్రప్రదేశ్ లో ఏ సిటీలో కానీ ఏ పల్లెల్లో కానీ యాడ హబ్ ఏర్పాటు చేయగలిగినారు. వర్క్ ఫ్రం హోమ్ పెట్టించి ఇవన్నీ మీకు అందరికీ పార్క్ మీద పెట్టించి చేస్తా అని చెప్పిన ఒక్క హామీ నెరవేరిందా ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రధానంగా యువతను కోరుకుంటున్నాను. ఈ పోతే ప్రతి ఇంటికి పోయి ఏం కావాలా, అమ్మ మీకు రేషన్ కావాలా, అమ్మ మీకు పెన్షన్ కావాలా, అమ్మ మీకు అమ్మఒడి కావాలా, అమ్మ మీకు భరోసా కావాలా, ఏం కావాలని అడిగి ఇంటికి పోయి చేసుకొచ్చిన వాలంటీర్లే ఈ పోతే పెరిగేసింది మీరు కదా. ఇదేనా పరిపాలన? ప్రజలు ఆలోచించుకోవాలి, యువత ఆలోచించుకోవాలి. మీరంతా ప్రజలు యువత ముందుకు వచ్చేటప్పుడే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ కోరికలంతా నెరవేరుతాయి, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన పరిపాలన అందించే స్వచ్ఛమైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొత్త అధ్యాయం లాగా ఒక స్కాములు ఇట్లా కదా చేయొచ్చా అనే విధంగా ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల కోట్ల చేతులు మారి విద్య చెప్పే గురువులను, ఒక కరప్టెడ్ గురువుల్ని ఈరోజు వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క టీచర్ పోస్టుని 20 నుంచి 25 లక్షల రూపాయలు ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్కి పోవడం జరిగింది. అంటే ఒక 200-300 కోట్లు ఉచితంగా వాళ్ళకి వచ్చిందన్నమాట ఒక్క డిఎస్సీలో. ఎక్కడైనా స్పోర్ట్స్ కోట అంటే నిజంగానే అర్హులు ఉన్నోళ్ళు, లేదంటే నేషనల్ ఛానల్లో, స్టేట్ ఛానల్లో బాగా స్పోర్ట్స్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకు ఇవ్వాలి. అట్లా కాకుండా ఒక 2-3 తప్పుడు వ్యవస్థలు పెట్టి వాళ్ళ పార్టీకి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకొని నేషనల్స్, స్టేట్స్ ఇచ్చిన పక్కన పెట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు వాళ్ళు నచ్చినట్టు వీళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు బాగా ఆడతారు, వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి గురువుల్ని కూడా ఈరోజు ఒక గురువు పోస్ట్ అంటే భగవంతుడితో సమానం. అలాంటి పోస్టులే మీరు కరెక్ట్గా ఇస్తే రేపు వాళ్ళు పాఠాలు చెప్పి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి కలిసి మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత ఘోరంగా చేస్తే ఎటువంటి చర్య లేదు, ఎటువంటి ఒక చిన్న క్రమశిక్షణ చర్య కూడా తీసుకోవాలా. ఇదే మనందరికీ తెలుసు, ఢిల్లీలో జంజీ ఉద్యమం, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అని ఒక మంత్రి, అతనికి సంబంధం లేకపోయినా కింద వాళ్ళు టీచర్లు కావచ్చు, వాళ్ళు కొంతమంది తప్పు చేసి పేపర్ లీక్ అయితే నైతిక బాధ్యతగా అతను రాజీనామా చేయాలని ఒక బలమైన ఉద్యమం జరిగితే ఈరోజు ఆ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, దేశానికి మొత్తం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆ ప్రభుత్వం రాజీనామా చేయించింది. అక్కడ ఒక పొరపాటు జరిగితే రాజీనామా చేశారు. ఇక్కడ మీరు పాపాలు చేస్తా ఉన్నా, ప్రజల్ని మోసాలు చేస్తా ఉన్నా, ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయాలు చేస్తా ఉన్నా కూడా ఎక్కడ ఒక రాజీనామా లేదు, ఒక క్షమాపణ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని ఎంక్వైరీ జరగనీయకుండా మీరు టైం ప్రొలాంగ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ మీరు ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి ఈరోజు కనపడడం లేదు. దీని వైఎస్ఆర్సీపీ పార్టీ, మా అధినాయకుడు, మనందరి అధినాయకుడు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నాం. దీని మీద భవిష్యత్తు తరాలకి జరిగే నష్టం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన ఎంతైనా ఉంది. ఈ ఒక్క ఉద్యమం ఒక సామాన్యమైన పొలిటికల్ ఉద్యమం కాదు. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్త మనం చేసే ఉద్యమం మన భవిష్యత్తు తరాల కోసం మనం చేసే ఉద్యమం. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇంకెవరైతే ఉంటారో చదువుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించి ఈ జరిగే అన్యాయం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
చదువు చెప్పే టీచర్ని కూడా కరెక్ట్గా తీసుకొస్తే ఏ విధంగా రేపు భవిష్యత్ తరాలు తయారవుతాయని చెప్పి ఇక్కడి నుంచి ఒక్కసారి అడుగుతున్నా. దీనికోసం మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఏ విధంగా ఉద్యమ రుచి ఏ విధంగా ఉంటుందో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా పాతాల గడ్డ నుంచి చూపిస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. మొదటి నుంచి పాతాల గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఒక్క బలమైన ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా, ఏ ఒక్క వ్యతిరేకం స్టార్ట్ అవ్వాలన్నా, మంచి అయినా ఇంకోటైనా పాతాల నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి అందరికీ ఇక్కడ ఉద్యమం పాకాల నుంచి అది చూపించడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ ఓటమి ఈరోజు తెల్లారి 10 గంటలకు స్టార్ట్ చేస్తే సుమారు సాయంత్రం 4 దగ్గర అవుతా ఉంది. ఇప్పటి వరకు 60 ఏళ్ళు 10 వరకు చాలా మంది వెనకాల ఉన్నారు. మీరు ఇంకా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా భవిష్యత్ తరాల కోసం మీరు చేసే పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం. తప్పకుండా ఇదే విధంగా మన పోరాటం ముందు తీసుకువచ్చి ఈ ప్రభుత్వాన్ని పాతాల నుంచి కావచ్చు, చంద్రగిరి నుంచి కావచ్చు, మొట్టమొదట ఈ ప్రభుత్వాన్ని దింపేందుకు మనందరూ కలిసి పోరాడతాం. మీ అందరితో కార్యకర్తలు ప్రతి ఒక్కరితో నేను కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ ఏ ఒక్క పోరాటానికి మీ అందరితో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ముందున్న మా అక్క చెల్లెలకి, ముస్లిం అక్క చెల్లెలకి, అదేవిధంగా వెనకాల ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వచ్చిన ముస్లిం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.